ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మహోన్నతుడు, మన రక్షకుడు, విమోచకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క అపారమైన కృప ద్వారా మనమందరము సజీవ లెక్కలో ఉన్నాము. కేవలము ఆయన కృప ద్వారా మనము చలిస్తున్నాము. ఆయన కృప ద్వారా మనము ఈ లోకంలో జీవిస్తున్నాము. ఆయన ఉచితమైన, అపారమైన, శాశ్వతమైన కృప ద్వారా మనమందరము నీతిమంతులముగా తీర్చబడుతున్నాము. దేవునికి స్తోత్రం. మంచిది ఆత్మీయులారా, ఈనాటి మన దైవ సందేశం దేవుని కార్యము నీ ద్వారా జరుగుట. ప్రభువు తన ఉద్దేశములో నీ ద్వారా జరిగించడానికి ఇష్టపడతాడు. ఒకవేళ నువ్వు బలహీనుడివా, బలహీనురాలువా, తన బలముతో నిన్ను నింపి తన కార్యాన్ని జరిగించుకుంటాడు. ఒకవేళ నువ్వు అజ్ఞానివా, అవివేకివా అయినప్పటికీ తన జ్ఞానము చేత, తన కృప చేత నింపి నీ ద్వారా తన కార్యాలను జరిగిస్తాడు. మనము బలహీనులమైనప్పటికీ తన బలముతో నింపి తన బలమైన కార్యాలు నీ ద్వారా జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. నీ ద్వారా తన నామాన్ని ఘనపరుచుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇద్దరు లేక ముగ్గురు నా నామమున ఏకీభవించి దేనిని అడిగినా ప్రభువు అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేసినాడు. అయితే దేవుని కార్యం నీ ద్వారా జరగాలి అంటే నీలో ఆశ ఉండాలి, నీలో ఆసక్తి ఉండాలి, నీలో ఆత్మీయత ఉండాలి, నీలో అభిషేకం ఉండాలి. అయితే ఈ 4 నీవు కలిగి ఉన్నప్పుడు నీ ద్వారా దేవుని నామాన్ని ఘనపరుచుకుంటాడు, మహిమపరుచుకుంటాడు. ప్రియమైన ఆత్మీయులారా, మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఒక చక్కటి వృత్తాంతం రాయబడి ఉంది. 1 నుండి 10 వచనాల వరకు. ఆయన కపెర్నహూముకు వచ్చినప్పుడు అక్కడ ఒక ఇంట ఆయన దేవుని వాక్యాన్ని బోధించుతున్నాడు. వాక్యము శక్తి గలది, వాక్యము స్వస్థపరిచేది, వాక్యము నిత్య జీవం ఇచ్చేది, వాక్యము నిన్ను ఆదరించేది, బలపరిచేది. శక్తి కలిగిన దేవుని వాక్యము ఆయన ఒక ఇంట ఉండి వాక్యం అందిస్తున్నప్పుడు ఒక అద్భుతమైన సంఘటన ఆ స్థలంలో జరిగింది. నా ప్రియమైన ఆత్మీయులారా, ఈ వాక్యం నీకు తెలిసినప్పటికీ మరొకసారి వినడానికి ప్రయత్నం చేయి. ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడబోతున్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయములో ఒక పక్షవాత రోగి, ఒక 4 విశ్వాసులు, ప్రభు అయిన యేసు, ఒక ఇల్లు. ఇవి చాలా ఇంపార్టెంట్ గా. కపెర్నహూము, ప్రభు అయిన యేసు, 4 ఆత్మీయ విశ్వాసులు, ఒక ఇల్లు, కపెర్నహూము. ఇవి చాలా ఇంపార్టెంట్. అయితే అక్కడ యేసు ప్రభు ఒక ఇంట్లో బోధ చేయుచుండగా, వాక్యమును వారికి వినిపిస్తుండగా ఆ ప్రాంతంలో ఒక 4 వ్యక్తులు ఒక పక్షవాత రోగిని తీసుకొచ్చారు. మొదటి మాటగా మనం చూస్తే ఆత్మీయులారా, ఆ 4 ఐక్యత గలవారు, యూనిటీ స్పిరిట్, ఐక్యత గలవారు, ఐక్యత గలవారు. ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ అద్భుతం జరుగుతుంది. ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని కార్యం జరుగుతుంది. ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని నామం మహిమపరచబడుతుంది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీద కోయబడి గడ్డము మీదుగా కాలి అంగిల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. ఆశీర్వాదము, శాశ్వత జీవం అక్కడ ఉండును అని వాక్యం సెలవిస్తుంది. ఐక్యత గలవారు. ప్రియమైన ఆత్మీయ సహోదరి, సహోదరుడా, ఎక్కడైతే ఐక్యతతో ప్రభు కార్యాన్ని జరిగిస్తామో అక్కడ ప్రభు నామం మహిమపరచబడుతుంది. షోమ్రోన్లో కరువు వచ్చినప్పుడు 4 కుష్ఠరోగులు నిలబడ్డారు. దానియేలు కాలములో 4 నిలబడ్డారు. ఆత్మీయులారా, ఇక్కడ 4 నిలబడ్డారు.
ఈరోజు మీతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆ నలుగురిలో ఏక మనసుంది, ఏక భావము, ఏక తాత్పర్యము, ఒక్క దాని యందు మనసుంచి ఈ యొక్క బలహీనుణ్ణి, ఈ చచ్చుబడిన వాణ్ణి మనము యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వెళుతాము అన్న ఒక ఐక్యత ఉంది. బలహీనుణ్ణి బలవంతునిగా చేయడానికి ప్రభువైన యేసు దగ్గరికి ఈ నలుగురు ఐక్యత కలిగి నిలబడి ఒక మంచి కార్యాన్ని చేస్తున్నారు. నీ కుటుంబంలో ఐక్యత ఉందా? నీ ఆఫీస్ దగ్గర నువ్వు ఐక్యతతో ఉన్నావా? నీ సంఘంలో ఐక్యతతో బ్రతుకుతున్నావా? ఐక్యత చాలా ప్రాముఖ్యమైంది. చాలా మంది కలిసి ఉండరు, కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు ఐక్యత గల మనసు, ఐక్యత గల నడక, ఐక్యత గల మాట దేవుని కార్యాన్ని జరిగిస్తుంది. రెండోదిగా చూస్తే ఆ వృత్తాంతంలో వారు భారము గలవారు, బాధ్యత గలవారు. ప్రైజ్ ది లార్డ్. ఆ నలుగురు వ్యక్తులు ఆ పక్షవాత రోగిని మోసుకొని వచ్చారు. భారము గలవారు, బాధ్యత గలవారు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీలో భారం ఉండాలి, బాధ్యత ఉండాలి. చాలా మందికి బాధ్యత ఉంటది, భారం ఉండదు. కొందరికి భారం ఉంటది, బాధ్యత ఉండదు. ఈరోజు నీకు భారం అవసరం, బాధ్యత అవసరం. బాధ్యత కలిగి నువ్వు జీవించాలి అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ కపెర్నహూములో ఐక్యతను చాటినారు, భారం కలిగి, బాధ్యత కలిగి నిలబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారి భుజాల మీద ఒక భారం పెట్టుకున్నారు. ఈ వ్యక్తిని బాగు చేద్దాం అన్న భారం, ఈ వ్యక్తి కోసం బాధ్యత కలిగి జీవిస్తాం అని భారం. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీ కుటుంబ విషయంలో ఒక భారం కలిగిన వ్యక్తిగా, నీ ప్రాంత విషయంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించాలి అనేది ప్రభు నీతో సూటిగా తేటగా మాట్లాడుతుండగా, ప్రభువా నాలో భారం పుట్టించు, బాధ్యత పుట్టించు అని అడగాలి. మూడోది, అక్కడ చూసినట్టయితే యేసు నొద్దకు తీసుకొచ్చిన వారు మధ్యలో విడిచిపెట్టలేదండి. యేసు ఎక్కడ ఉన్నాడో ఆ ఇంటికి తీసుకొచ్చారు. యేసు దగ్గరికి తీసుకొని వచ్చిన ఈ శిష్యులు, ఈ విశ్వాసులు చాలా మంచి ఆత్మీయత గలవారు. వారు ఐక్యత గలవారు, భారం, బాధ్యత గలవారు. మూడోది, యేసు నొద్దకు తీసుకొని వచ్చారు. దేవునికి మహిమ కలుగుతుంది. యేసు ఎవరు అయ్యా అంటే ప్రేమించేవాడు. యేసు ఎవరయ్యా? నిన్ను రక్షించేవాడు. యేసు ఎవరయ్యా? నిన్ను క్షమించేవాడు. యేసు ఎవరయ్యా? నిత్య జీవం ఇచ్చేవాడు. యేసు ఎవరయ్యా? నిన్ను ఆత్మతో అభిషేకించేవాడు. యేసు ప్రేమామయుడైన దేవుడు. ఆ యేసు ప్రభు దగ్గరికి, రక్షకుని దగ్గరికి తీసుకొచ్చారు. పరిస్థితులు మారాలి అన్నా, నీవు వెలిగించబడాలి అన్నా, నీ అంతరంగం మారాలి అన్నా, నీ మనసులో రూపాంతరం జరగాలి అన్నా, నీవు రక్షకుని దగ్గరికి రావాలి. యేసు దగ్గరికి తీసుకొచ్చిన వారు. మూడవ మాటగా, నాలుగవదిగా చూస్తే ఆటంకాల మధ్యలో ఓర్పు కలిగిన వారు. ఒక మంచి కార్యము చేసేటప్పుడు కొన్ని ఆటంకాలు మనకు వస్తాయి. ఆటంకాలు వచ్చినంత మాత్రాన నీ ఆత్మీయత ఆగిపోవద్దు. నీ కులం నిన్ను ఆటంకించిన, నీ ప్రాంతం నిన్ను అడ్డగించిన, నీ బంధువులు నిన్ను అడ్డగించిన, నీ స్నేహితులు నిన్ను అడ్డగించిన, యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆటంకాలు వస్తాయి. సమాజము ద్వారా వస్తాయి, ప్రాంతాల ద్వారా వస్తాయి. వీరు యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఆటంకం, ఆ ఇంట్లో ప్రజలందరూ ఉన్నారు. అయితే వీరు పైకప్పు ఎక్కి ఒక మంచి ఆలోచనతో ఇతను బాగు చేయాలన్న ఆలోచన కలిగినారు. నేను ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, నా ఆత్మీయులారా, వారు ఆటంకాలు వచ్చినప్పుడు అతన్ని విడిచిపెట్టలే. బాబు ఇక నువ్వు బాగుపడలేవు, ఇక్కడ చాలా మంది ఉన్నారు, మనం ఇంటికి వెళ్ళిపోదాం అని అనలేదు. ఒక
ఒక వ్యక్తి మీద బాధ్యత భారం తీసుకున్నప్పుడు, ఆ వ్యక్తిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు, ఆ వ్యక్తిని బాగు చేసి మనం తీసుకొని వెళ్ళాలి అని ఆటంకాల మధ్యలో ఓర్పు కలిగి నిలబడ్డారు, సహనం కలిగి నిలబడ్డారు. ఏదో ఒక కార్యం చెయ్యాలి అని ఇక్కడ నిలబడ్డారు. దేవుడు ఈ రోజు నిన్ను దర్శిస్తుంది. అయితే నువ్వు ఆటంకాల మధ్యలో నీ విశ్వాసాన్ని, నీ భక్తిని, నీ పరిశుద్ధతను, నీ నీతిని చల్లార్పుకొని జీవిస్తున్నావేమో సరి చేసుకో. ఆటంకాలు వస్తాయి, అవరోధాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, అపహాసం వస్తుంది. అయినప్పటికీ ఓర్పుతో, సహనముతో, దీర్ఘశాంతముతో, తగ్గింపుతో అడుగులు వేయాలి. అది 4వ. 5వది, వారు ఇంటి పైకి ఎక్కి తన ఇంటి పైకప్పును విప్పి ఆ 4 వ్యక్తులు ఒక మంచంతో యేసు ప్రభువుని దగ్గరికి దిగుతున్నారు. వారు ఇంటి పైకప్పును విప్పి, అవును సహోదరి సహోదరుడా, పైకప్పు విప్పినప్పుడు చాలా డస్ట్ కింద పడుతుంది. ఎంత నిపుణత కలిగిన వ్యక్తులు! ఒక పని చేసేటప్పుడు నిపుణత కనబడాలి. వారు ఇతరులకు ఆటంకంగా, బోధకు ఆటంకముగా, యేసు ప్రభుకు ఆటంకముగా లేరు. యేసు ప్రభు ఇంట్లో బోధిస్తుండగా వారు పైకప్పును విప్పి చక్కగా నిపుణతతో ప్రియమైన సహోదరుడా, సహోదరి, వారు చేస్తున్న గొప్ప పని ఏమిటంటే ఇంటి పైకి ఎక్కినారు. వారు పైకెక్కి ఆ పైకప్పు విప్పుతున్నారు, పని చేస్తున్నారు. ఆటంకం వచ్చిందని ఆగిపోలేదు, ఇంటి పైకప్పు విప్పుతున్నారు. అయితే ఇక్కడ మీకు ఒక ఆలోచన, పైకప్పు విప్పుతున్నప్పుడు కింద ఎంతో కొంత డస్ట్ పడుతుంది. వారు ఎంతో అద్భుతమైన నిపుణత కలిగి వారు పని చేస్తున్నారు. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం నీ కోసమే. ఒకవేళ ఆ ఇంటి యజమాని వచ్చి ఏమనొచ్చు, అయ్యా మా ఇంటి పైకి ఎందుకు ఎక్కారు, అక్కడ గాడిదను విప్పుతుంటే మా గాడిదను ఎందుకు విప్పుతున్నారు అని అడగలేదా? అలా పైకప్పు ఎక్కి దాన్ని విప్పినారు. 6వ విషయం చూస్తే అక్కడ యేసు ప్రభు ఉన్న స్థలంలోనికే దింపినారు. వారు యేసయ్య ముందు అతన్ని దింపినారంట. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో అక్కడికి సమస్యను తీసుకుపోవాలి. ఈ పక్షవాతి రోగి యొక్క మంచము యేసు ప్రభున్న స్థలంలోనికి దింపినారు. వారు ఐక్యత గలవారు, వారు భారం బాధ్యత గలవారు, వారు యేసు వద్దకు తీసుకొచ్చారు. వారు ఆటంకాల మధ్యలో ఓర్పు సహనంతో ఉన్నారు. వారు ఇంటి పైకప్పు విప్పినారు. వారు యేసయ్య ముందు దింపినారు. ఈ సమస్యను ఎక్కడ తీసుకొని వెళ్తున్నావు? ప్రజల మధ్యలోనికా, బంధువుల మధ్యలోనికా, గ్రామంలోనికా? అయితే వీరు ఆ పక్షవాతి రోగిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ప్రియులారా, ఈ రోజున నీ ఇంట్లో ఎవరైనా పాపం అనే పక్షవాతముతో బాధపడుతున్నారా? ఒకవేళ చీకటి బంధకములో బాధపడుతున్నారా? వ్యసనాలతో కట్టబడి బాధపడుతున్నారా? ఒకవేళ పాపం అనే ఊబిలో, చీకటి అనే ఊబిలో, అంధకారం అనే ఊబిలో వారు చచ్చుబడిన స్థితిలో, వారు చీకటి కోణములో వారు కూడా ఒకవేళ పాపమనే పక్షవాతముతో బంధించబడి ఉంటే, ఒక బాధ్యత గల వ్యక్తిగా నిలబడు, ఒక భారం గల వ్యక్తిగా నిలబడు, ఒక సమర్పణ గల వ్యక్తిగా నిలబడు, ఒక ప్రార్థన యోధునిగా, యోధురాలు వల్ల నిలబడు. అతడు ఆత్మీయంగా చచ్చుబడిన స్థితిలో, అనారోగ్యంతో చచ్చుబడిన స్థితిలో ఉన్నాడు. లేవలేడు, నిలువలేడు, నడవలేడు. అలాంటి చచ్చుబడిన వాణ్ణి యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు నా యేసయ్య అతన్ని చూచి
నీ పాపములు క్షమించబడ్డాయి, పాపాలు క్షమించబడ్డాయి, అతని పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. యేసు వారిని చూచి మీ విశ్వాసం గొప్పది అన్నాడు. విశ్వాసము గలవారు, ప్రైజ్ ది లార్డ్, ఆవగింజంత విశ్వాసము నీలో ఉంటే అద్భుతమైన కార్యం జరుగుతుంది. ఆ విధముగా అతని పాపాలు క్షమించబడ్డాయి. నీ మంచం ఎత్తుకొని వెళ్ళు అనగానే దిగ్గున లేచి తన మంచం ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. ప్రియమైన సహోదరి, ఎక్కడ నువ్వు కట్టబడ్డావు? సహోదరుడా, ఎక్కడ కట్టబడ్డావు? అతడు మంచానికి కట్టబడ్డాడు, నువ్వు పాపానికి కట్టబడ్డావు, త్రాగుడుకు కట్టబడ్డావు, వ్యసనానికి కట్టబడ్డావు, సెల్ ఫోన్ కు కట్టబడ్డావు, ఇంటర్నెట్ కు కట్టబడ్డావు, నువ్వు ఫేస్బుక్ కు కట్టబడ్డావు, ఒక పాపముతో కట్టబడ్డావు, ఒక చీకటితో కట్టబడ్డావు, ఒక శరీర కోరికతో కట్టబడ్డావు, కొన్ని వ్యసనాలతో కట్టబడ్డావు, నీవు మద్యానికి మత్తుకు అడక్ట్ అయి కట్టబడ్డావు, అశ్లీల చిత్రాలకు కట్టబడ్డావు, నీలో పనికిరాని చెత్త చెదారాన్ని నింపుకొని నువ్వు కూడా ఎక్కడో నిర్జీవమైన స్థితిలో చచ్చుబడినట్టుగా కట్టబడ్డావేమో. ఈరోజు నీ కట్టను తెంపబోతున్నాడు, నిన్ను విడిపించబోతున్నాడు ప్రభు, నిన్ను రక్షించబోతున్నాడు ప్రభు, నీలో ఉన్న చీకటి క్రియలను కాల్చివేయబోతున్నాడు. అతడు దిగ్గున లేచి మంచం ఎత్తుకొని సాగిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఆ నలుగురిలో ఉన్న విశ్వాసం, దేవుని కార్యం నీ ద్వారా జరుగుతుంది. నీలో ఆసక్తి ఉండాలి, ఆశ ఉండాలి, ఆత్మీయత ఉండాలి, అభిషేకం ఉండాలి. అప్పుడు ప్రభు నీ ద్వారా దేవుని నామాన్ని ఘనపరుచుకుంటాడు. ఆ కపెర్నహూములో నలుగురు ఉన్నట్లు నీవు కూడా మంచి మనసు కలిగి ఐక్యత కలిగి బ్రతుకు. ఐక్యత ఉన్న చోట అభిషేకం ఉంటుంది. కానీ నువ్వు ఐక్యతను పాడు చేస్తున్నావేమో, కుటుంబాన్ని పాడు చేస్తున్నావేమో, సంఘాన్ని పాడు చేస్తున్నావేమో, పరిచర్యను గలిబిలి చేస్తున్నావేమో. ఈ రోజు నీవు కూడా ఒక మంచి మనసు కలిగిన వ్యక్తి వలె, తోటి వ్యక్తిని బాగు చేసే వ్యక్తి వలె, నీ ఇంటి ముందు త్రాగుబోతువాడున్నాడా, నీ ఇంటి ప్రక్కకు తిరుగుబోతువాడున్నాడా, లేదంటే నీ ఇంటి వెనుకాల ఇష్టానుసారంగా పాపానికి అడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారా? వారిని చూసి వ్యసన పడకు, వారిని దూషించకు. నీ మంచి మనసుతో వారిని ప్రేమించి యేసు ప్రభు ప్రేమను వారికి అందిస్తే వారు కూడా విడుదల పొందుకుంటారు. ఆ విధంగా కపెర్నహూములో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించినాడు. అయితే ఈ రోజు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ గ్రామంలో నీ ఒక వ్యక్తిని రక్షించే వ్యక్తిగా, ప్రేమించే వ్యక్తిగా, క్షమించే వ్యక్తిగా, దీవించే వ్యక్తిగా ఉండాలని కోరుతున్నాను. ఆ నలుగురికి ఉన్న మంచి ఆత్మీయ లక్షణాలు: ఐక్యత గలవారు, భారం బాధ్యత గలవారు, యేసునొద్దకు తీసుకొచ్చిన వారు, ఆటంకాల మధ్యలో ఓర్పు కలిగి ఉన్నవారు, ఇంటి పైకప్పును నిపుణతతో విప్పినవారు, యేసయ్య ముందుకు సమస్యను తీసుకుని వెళ్ళినారు, విశ్వాసము కలిగి ఒక వ్యక్తిని బాగు చేసినారు. అలాంటి అద్భుతమైన కృప ప్రభు నీకు నాకు మనందరికీ అనుగ్రహించుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని దీవించండి, ఈ వాక్యాన్ని విన్న వారిని ఆశీర్వదించండి, ఈ వాక్యం ద్వారా మీ నామాన్ని కనపరచుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవుని ప్రేమ, కృప, సమాధానం సదాకాలం మనకు తోడైండుగాక. ఆమేన్. ఈ వాక్యం విన్న తర్వాత ఒక చక్కటి కామెంట్ పెట్టండి. మెడగది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వాక్యాన్ని విని ఆత్మలో బలం, మానసికంగా బలం, దేవుని అభిషేకంతో నింపబడి దేవుని కనపరచాలని కోరుతూ దేవుడు కూడా దీవించునుగాక. ఆమేన్.